అందరికీ ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయము చూస్తే యేసయ్య సమరయ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ సమరయ స్త్రీ 12 గంటలకి నీళ్లు తోడుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వెళ్తుంది. దేర్ షీ మీట్స్ జీసస్. ఆమె యేసయ్యని అక్కడ కలుసుకున్నప్పుడు యేసయ్య తన జీవితం అంతయు కూడా బయట పెట్టినప్పుడు తను వెంటనే ఏ నీళ్ళు తోడుకోవడానికి వచ్చిందో తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడానికి రండి, ఈయనే క్రీస్తు కాదా అని ఆ ఊర్లో ఉన్న వారందరికీ చెప్పింది. సాధారణంగా అయితే స్త్రీలు అయితే ఉదయకాలము లేదంటే సాయంకాలము నీళ్ళు తోడుకోవడానికి వెళ్తారు. కానీ ఈ స్త్రీ జస్ట్ బికాజ్ తన జీవితం బట్టి ఆ సమాజాన్ని ఎదుర్కోలేక సమాజాన్ని అంతటిని తప్పించుకోవడానికి 12 గంటలకి నీళ్ళు తోడుకోవడానికి వెళ్ళింది. నిజమైన మెస్సయ్య అని తెలుసుకున్నాక ఏ స్త్రీ అయితే సిగ్గుతో అవమానంతో సమాజాన్ని అంతటిని తప్పించుకొని బ్రతుకుతుందో ఆ స్త్రీని తిరిగి ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ గురించి చెప్పిన మనుషుని చూడడానికి రండి అని పిలిచింది. దిస్ వాజ్ హర్ టెస్టిమనీ. ఇది ఆమె సాక్ష్యం. ఆ మనుషులు కూడా అక్కడున్న ఊర్ల వారందరూ కూడా దే డెంట్ రిజెక్ట్ హర్, దే డెంట్ డిస్పైజ్ హర్, దే డెంట్ ఇంకా ఆమెను అవమానించి ఆమెను ఇంకా యేసయ్యతోటి ఎందుకు మాట్లాడావు, ఒక యూదుడితోటి ఎందుకు మాట్లాడావు అని ఆమె జీవితం గురించి ఇంకా ఆమెని సిగ్గుపరిచి అవమానించిన వారు లేరు. కానీ ఆమె చెప్పిన సాక్ష్యము బట్టి ఇంకా ఎందరో సమరయులు యేసయ్య యొద్దకు వచ్చి విశ్వాసముంచిరి అని 41వ వచనంలో చూస్తాం. దిస్ ఇస్ వాట్ అ టెస్టిమనీ షుడ్ డూ. ఒక సాక్ష్యము చెప్పినప్పుడు యూ డోంట్ ట్రీట్ అ పర్సన్ బేస్డ్ ఆన్ ద టెస్టిమనీ దే షేర్డ్, బట్ రాదర్ హౌ their life has been transformed. వారి జీవితం ఏ విధంగా రూపాంతరం చెందబడింది అని దాని గురించి ఇంకా దేవుడి దగ్గరికి విశ్వాసం ఉంచడానికి రావాలి. కానీ చెప్పిన వారి గురించి ఇంకా అవమానించి కించపరిచి వారిని త్రోసివేసి వెలివేసినట్టు ఇక్కడ ఆ సమరయులు చూడలేదు.